అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఈరోజు బెల్లం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బెల్లం పెసరపప్పు పాయసానికి పెసరపప్పుని అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పుని స్టవ్ వెలిగించి ఒక కళాయిలోని పెసరపప్పు వేయించుకోవాలి. వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లోని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పునైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి అదే బౌల్లోని కిస్మిస్ జీడిపప్పు వేయించుకుంటున్నాను నెయ్యి వేసుకొని. ఈ కిస్మిస్ జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలి. బాదం కూడా వేసుకోవచ్చు కట్ చేసుకున్న. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్ బాదం వేసుకుంటే సరిపోతుంది. ఈ బాదం కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలి త్వరగా వేగినంత వరకు. త్వరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే అదే బౌల్లోని పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పుని వేసుకొని మొత్తం పెసరపప్పు అంతా ఇలా వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. బెల్లం ముక్కలైనా వేసుకోవచ్చు, కరిగించైనా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది, అది వేసుకుంటాను. ఇలా ఒకసారి కొద్దిగా పెసరపప్పుని కలుపుకోవాలి. తర్వాత అయితే బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. బెల్లం పౌడర్ వేసుకోవటం వల్ల త్వరగా అయిపోతుంది. బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత పాలు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పాలు బెల్లం పౌడర్ వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసిపోవాలి. మీడియంలో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మన స్వీట్కి తగినట్లుగాను బెల్లం పౌడర్ అనేది వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. షుగర్ కంటే బెల్లాన్ని వాడుకుంటే మంచిది. ఇలా బెల్లంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా మీడియంలోని ఉడికినంత వరకు ఉడికించుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ని 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి ఫ్రెష్గా మిక్సీలోని గ్రైండ్ చేసుకున్నాను, అదైతే వేస్తున్నాను. కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవాలి. యాలకుల పొడి అయితే వేస్తున్నాను. యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలాగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్కి అయితే ఉంచాను పైన చల్లటానికి. కొద్దిగా దించే ముందు 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. అండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం రెడీ అయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.